వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అరాచక పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి 18 నెలల కూటమి పాలనలో ఎనలేని అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2025లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలను వివరించారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమం సుమారు 10,000 కోట్ల పైబడి పిల్లలందరికీ కూడా చదువుల నిమిత్తం అందివ్వడం జరిగింది. స్త్రీశక్తి కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అయింది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలు చాలా విరివిగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కానీ, అన్నదాత సుఖీభావ కింద 6,310 కోట్ల రూపాయలు సుమారు 46 లక్షల మంది రైతులకి ప్రయోజనం చేకూర్చడం జరిగింది. దీపం 2 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందివ్వడం జరుగుతోంది. ఎన్టీఆర్ భరోసా కింద ఇంతవరకు 50,000 కోట్ల రూపాయలు, దగ్గర సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరుగుతోంది. మత్స్యకార భరోసా 250 కోట్లు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు చెప్పిన ఒక్కొక్కరికి అందివ్వడం జరుగుతోంది. నేతన్నలకు ఉచిత విద్యుత్ కానీ, ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు చొప్పున సుమారుగా 2,90,000 మందికి అందివ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఈనాడు మళ్ళా రేపు కొత్తపేటలో కూడా ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతూ ఉన్నాం. పండుగ దినాల్లో గీత కార్మికులకు 10% మద్యం షాపులు కానీ, 8,427 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి 60,000 రూపాయలు చెప్పిన 12 నెలలకు అందివ్వడం కానీ, ఇమాములకి నెలకు 10,000 రూపాయలు చెప్పిన కానీ, పురోహితులకు 15,000 రూపాయలు చెప్పిన కానీ, జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు చెప్పిన, మెగా డిఎస్సి 15,941 మందికి, అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు 5,757 మందికి, అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు కానీ, ఇంకా 1,000 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు, 3,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలు, అదేవిధంగా పరిశ్రమలకు రాయితీలు, కొత్తగా పరిశ్రమలు పెట్టుకునే వారికి సహాయాలు, ఎస్క్రో ఖాతాలు, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు, 175 నియోజకవర్గాల ఎంఎస్ఎంఈ పార్కులు కానీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కింద వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు కానీ, విశాఖలో ఐటీ హబ్ కానీ, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఈ విధంగా క్వాంటమ్ వాలీ కానీ, అమరావతి అభివృద్ధి కానీ, అమరావతి పనుల నిర్మాణం వేగవంతం కానీ, తిరుమలతో సహా రాష్ట్రంలో ఉన్న పెద్ద దేవాలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమాలు కానీ, విశాఖలో యోగాంధ్ర కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 4,000 కిలోమీటర్ల గ్రామాల్లో మౌలిక వసతుల కోసం రోడ్డు నిర్మాణం కానీ, 48 గంటల్లో ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు వేయడం కానీ, మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధరల స్థిరీకరణ కింద పొగాకు, మామిడి, కోకో, ఉల్లి వంటి వాటికి ధరలు అందేలా రైతులు మేలు కలిగేలా చేయటం కానీ, రెవెన్యూ సదస్సులు కానీ, ఈ విధంగా చూసుకుంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు కానీ, మెగా పేరెంట్స్ మీట్ కానీ, రొక్కా సీతం మధ్యాహ్న భోజనం కానీ, లేదా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ కానీ, ముస్తాబు కార్యక్రమాలు కానీ, విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడం కానీ, లేదా ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారికి సోలార్ రూఫ్ టాప్ పథకం కానీ, లేదా గంజాయి, డ్రగ్స్, క్రైమ్ రేటు అదుపు చేయటం కానీ, లేదా లక్ష కోట్ల రూపాయల విలువ నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ 18 నెలల కాలంలో ఒక విధ్వంసకర అరాచక పాలన నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి మేళవిస్తూ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం శర వేగంతో అడుగులు వేస్తూ ఉంది. అభివృద్ధి జరుగుతూ ఉంది. పేద ప్రజలకు సంక్షేమం అందుతూ ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొత్తపేటలో డివిజనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. సివిఏపి కార్యాలయం కానీ, లేదా ఆర్డబ్ల్యూఎస్ డిఈ కార్యాలయం కానీ, డిఎల్డిఓ కార్యాలయం కానీ, డివిజనల్ కార్యాలయాలు కూడా కొత్తపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రోడ్లు ఇంచుమించు 80 కోట్ల రూపాయలతోటి ఆర్ఎన్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎన్ఆర్జేఎస్ కానీ, గ్రామాల రోడ్లు కానీ, లేదా ప్రధానమైన రహదారులు కానీ అన్నీ కూడా అభివృద్ధి పరచడం జరుగుతూ ఉన్నది. అనేక మండలాల్లో ఏ కార్యక్రమాలు అవసరం ఉన్నదో, నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందో ఆలోచన చేసి పరిశ్రమలు ప్రోత్సహించాలని, వాడపల్లి దేవస్థాన అభివృద్ధికి కృషి చేయటం,
అదేవిధంగా లొల్లలాకుల ప్రాంతాన్ని లేదా అక్కడ ఉన్న అక్కడ డ్రాగన్ పడవల పోటీలతో టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు సుమారుగా ఒక 40 విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాన్ని చేపట్టడం కానీ, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రోడ్లవని, డ్రైన్లవని, భవనాలవని ఏది అవసరం అనుకుంటే ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వ సహకారంతో కృషి చేయడం జరుగుతోంది. నియోజకవర్గంలో ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం జరిపిన పరిపాలన వల్ల ఏమాత్రం కూడా అభివృద్ధి సాధించలేమో. కనీసం అభివృద్ధి సాధించాలంటే 1-2 సంవత్సరాలు సమయం పడుతుంది. ఏ విధమైన అభివృద్ధి కూడా చేయలేమనుకున్న పరిస్థితుల నుంచి ఈనాడు ఈ 18 నెలల కాలంలో ఊహించని విధంగా చాలా బాగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా వారు ఈ అభివృద్ధిని చూసి వారు కావాల్సిన కార్యక్రమాలు, ఇంకా మౌలిక వసతులు, మౌలిక సౌకర్యాలు కావాలని అడుగుతూ ఉన్నారు. ఒక మంచినీటి వసతులు కల్పించడం కోసం కానీ, ఇంటింటికి తాగునీటి కుళాయిలు వేయటం కానీ, ఇంకా మంచినీటి ట్యాంకుల నిర్మాణాలు కానీ, ఎక్కడ సాగునీరు తాగునీరు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం కానీ ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు మంజూరయ్యి పనులు మొదలు పెట్టబోతూ ఉన్నాం. అనేక కార్యక్రమాలలో ప్రతిపాదనలు పెట్టి ఉన్నాం. లొల్లలాకుల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇంకా ఎస్సీ భవన్, బీసీ భవన్, ఇటువంటి లేదా కాలేజీ భవనాలు, ఇటువంటి వాటి కోసం కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అన్నిటినీ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద, స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద చెత్త కూడా ప్రధానమైన ఇబ్బందికర దానిని కూడా తొలగించే కార్యక్రమాలు చేపట్టాలన్నట్టుగా, అభివృద్ధి గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలన్నట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. తక్షణం ప్రజలు కోరుకున్న సమస్యల పరిష్కారానికి నడుం బిగించడం జరుగుతూ ఉంది. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి, ఈ నియోజకవర్గానికి 4 సార్లు శాసనసభ్యుడిగా చేస్తున్న నేను నాకున్న అనుభవంతో, పరిచయాలతో, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి నేతల సహకారంతో, అధికారుల సహకారంతో అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి నాకు సహకరిస్తున్నటువంటి 50 మందికి, కొత్తపేట నియోజకవర్గ ప్రజానికానికి, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, అభిమానులకు, మీడియా మిత్రులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా మరి క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, నేడు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా, ఈ పర్వదిన సందర్భంగా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి గత సంవత్సర కాలంగా ఏం సాధించాం, దానికి మించి రెట్టింపు అభివృద్ధి రేపు రాబోయే కొత్త సంవత్సరంలో 2026లో సాధించడానికి కృషి చేయడం జరుగుతుందనేది తెలియజేసుకుంటూ, అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ